మంచిర్యాల జిల్లా కేతనపల్లి మందమరిలో పలు శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సార్ మొత్తం ఈరోజు కేతనపల్లి మందమరికి సంబంధించిన అభివృద్ధి పనులు ఎన్ని కోట్లతో చేయబోతున్నారు, దాని వివరాలు అంటే సుమారు కేతనపల్లిలో 50 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. అన్ని వార్డులలో కూడా మనము నిధులు పెట్టినాము. సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. హై మాస్ట్ లైట్స్, తర్వాత అమృత్ స్కీమ్ 40 కోట్ల వర్క్స్ కూడా నియర్లీ 60% కంప్లీట్ అయినాయి. ఇవి కూడా 6 మంత్స్లో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా అవుతుంది. ఆ ప్రాజెక్ట్ వలన ఇక్కడ ఈ లేక్ని కూడా దీన్ని మంచిగా రీజూనేట్ చేయాలి, మంచిగా చేయాలని చెప్పి 2,30,00,000తో ఈ వర్క్స్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక నెలలో పూర్తిగా అవుతుందా, 1.5 మంత్స్లో ఇది పూర్తిగా అయితే దీన్ని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలని నా ఆలోచన. ఈ సంవత్సరము దీంట్లో ఇంకా కొన్ని నిధులు పెట్టి బోటింగ్, తర్వాత కొంచెము ఇక్కడ స్ప్రింక్లర్స్ ఇవన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేసి దీన్ని మంచి టూరిస్ట్ సెంటర్ చేస్తాం. మొత్తం ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు? ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా కదా 50 కోట్ల వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. ఈరోజు పొద్దున ఇనాగ్రేషన్లు ఏదైతే చేసినామో 8th వార్డులో 50 లక్షల నుంచి వర్క్స్ కంప్లీట్ చేసినాము. మళ్ళీ 1.8 crores మన 8th వార్డులో సెంట్రల్ లైటింగ్ 1.8 crores అది పని ఈరోజు ఇప్పుడు 2.3 crores. 14th వార్డులో 24 లక్షలతో ఆ పని ప్రారంభం చేయడం జరిగింది. చాలా మటుకు వర్క్స్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. మందమరిలో 2.8 అదే అమృత్ రీజునేషన్ ట్యాంక్ బండ్ మీద దానిలో కూడా 2 కోట్ల రూపాయల పన్ను ఇవాళ శంకుస్థాపన చేస్తాం. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పనులనే మంత్రి వివేక్ ప్రారంభిస్తుండే శంకుస్థాపన. అప్పుడు పెండ్లే కాలేదు, అమృత్ స్కీమ్ అయిందా అనే టైంలో పెండ్లి కాలేదు, బిడ్డలను పెట్టిస్తున్నానంటే ఏమన్నా అర్థం ఉన్నదా? ఎవరు ఆపిండ్రా? వాళ్ళకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీగా ఉండి పనులు చేసుకుంటే అవకాశం ఉండే. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలే ఆయన 10 సంవత్సరాలలో. ఎక్కడ ఒక సీసీ రోడ్ లేదు, డ్రైన్ లేదు. ఇక వారు ఇట్లా అన్నీ నేనే చేస్తా అంటే పబ్లిక్ ఓడించేదే కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన పనులు అన్నీ చేసుకుంటే ఆయన్నే గెలుస్తుంది. కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎప్పుడు అవకాశం? అది ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంటుందా? నా చేతిలో ఏం లేదు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు. అసలు వాళ్ళే ఎలక్షన్ పెట్టుకోలేదు, వచ్చి గొడవ చేసి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మందమరి కేతనపల్లిలో మాత్రం పలు అభివృద్ధి పనులకు మాత్రం ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మాత్రం వారు చేసుకున్నది వారి గోతిలో వారే పడ్డట్టుగా ఉంది. కోర్టు తీర్పు మేరకు నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏనిస్, కేతనపల్లి నుండి. కలెక్టర్ కనిపించలేదు సార్. నాయకత్వం సార్ బయట కొబ్బరికాయ కొట్టా చేయి అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలాగే అలాగే టౌన్లో నిన్న చెన్నూరు సంబంధించిన ఒక చెరువు సో చెన్నూరు సంబంధించిన మనం స్టార్ట్ చేసాము. ఈరోజు కేతనపల్లికి సంబంధించిన స్టార్ట్ చేస్తాం. ఈ 2.09 కంప్లీట్. ఓకే.
ఏం కాదు స్టడీ చేస్తాను వివేకానంద నాయకత్వం ఎందుకు సార్ మధ్యలో సార్ పట్టుకోండి సార్ ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడే రిప్రజెంటేషన్ వచ్చింది. ఇక్కడ మున్సిపల్ డ్రైన్ తీసిన కంచెకొట్టిన వాటర్ వెళ్ళిపోతుంది తర్వాత చేస్తారు. Thank you.